డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలంలా ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ అనే ఈ రెండు మోడ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద అసలు డిస్కషన్స్ అనేవి ఎక్కడ తెగట్లేదు. సో మరి డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ అనే దానికి ఆది అంతము అంటే స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ, అసలు సెబీ ఏం చెప్తోంది డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ పైన? ఇప్పుడు తెగట్లేదు అని అన్నారని అంటే చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అని దాని గురించి. ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఉంటుంది అని అంటే క్లారిటీ లేని చోట ఉంటుంది. క్లారిటీ లేని చోట ఆబ్వియస్గా క్లారిటీ లేని చోట ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో బేసిక్గా మనకి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఇంతకు ముందుగా లేదు. చాలా రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయింది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇంతకుముందు అంతా కూడా రెగ్యులరే ఉండేది. యూ హ్యావ్ టు గో త్రూ అన్ అడ్వైజర్ ఆర్ ఆర్ఐఏ వాట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇలానే వెళ్ళాలి. కానీ తర్వాత ఏం జరిగింది అని అంటే మార్కెట్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఎందుకు రెగ్యులర్గా వెళ్ళాలి, వాళ్ళు సొంతంగా పెట్టుకునే నాలెడ్జ్ ఉంటుంది. దే కెన్ స్పెండ్ టైం. వాళ్ళు గ్లోబల్గా ఎటువంటి ఎకనామిక్ కండిషన్స్ ఉన్నాయో చదవగలుగుతారు. మార్కెట్లో ఎన్ని రకాల సైకిల్స్ ఉంటాయో వాళ్ళకి తెలుసు. మార్కెట్లో ఎన్ని సెక్టార్స్ ఉంటాయి, ఏ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో తెలుసు. సెక్టార్ సైక్లిక్ ప్రాసెస్ గురించి తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళ కోసం మాత్రమే అని డైరెక్ట్ అంటే బేసిక్గా వాళ్ళని జడ్జ్ చేయలేం కదా, దానికి ఏ టెస్ట్ లేదు. డైరెక్ట్ గా పెట్టాలి అని అంటే ఈ టెస్ట్ రాయాలనేది ఏం లేదు. సో దాన్ని ఓపెన్ చేశారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక 1% లేకపోతే 0.5% మీకు కమిషన్ మిగులుతుంది అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. ద పర్పస్ ఆఫ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ యాక్చువల్లీ దట్. మనకి రెగ్యులర్ ఫస్ట్ నుంచి ఎందుకు ఉంచారో తెలుసా? ఈక్విటీ మార్కెట్స్ అనేది అసలు మన ఇండియాలోనే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కష్టమైన సబ్జెక్ట్. సో ఏ టైంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో వాటిని రీబ్యాలెన్స్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంచి ఏ టైంలో ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అన్న వాటి గురించి అవగాహన ఉండదు. యాక్చువల్ ఈక్విటీ మార్కెట్స్లో మనకి డబ్బులు ఎంత వెల్త్ క్రియేట్ చేస్తాం అనేది మీరు పెట్టుకుంటూ పోతే అవ్వదు. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవండి అనేది ఒక టెక్స్ట్ బుక్ రూల్ అంతే. యాక్చువల్గా రియల్ మనీ ఎప్పుడు వస్తుంది అని అంటే ఏ టైంలో ఇన్వెస్ట్ చేసాం, ఏ టైంలో ప్రాఫిట్ బుక్ చేసాం. యాక్చువల్గా ఇది రూల్ని డిసైడ్ చేస్తారు. వారెన్ బఫెట్ ఎప్పుడు కూడా వాల్యూ పిక్స్ గురించి మాట్లాడతారు. ఆయన అంతలా ఎందుకు ఎదగలిగారు అని అంటే ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ని కొనేరు. అది పెద్ద కంపెనీ అయినప్పటికీ ఆయనకు రీజనబుల్గా అనిపించినప్పుడే చేస్తారు. అది ఆయనకు ఎలా తెలిసింది? ఆయన అక్కడ కూర్చొని టైంకి ఎవాల్యుయేట్ చేసి ఫైండ్ అవుట్ చేయగలిగారు. కాబట్టి ఇది వాల్యూ టైం ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. వెల్త్ క్రియేట్ అవ్వాలి అని అంటే టైమింగ్ తెలియాలి. అది అందరికీ అవగాహన ఉండదు. అదే రెగ్యులర్లో వెళ్ళినప్పుడు అయితే, ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నా, మీకు అడ్వైజర్ ఉంటేనే రెగ్యులర్కి వెళ్ళాలి. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరు లేదా ఒక ఆర్ఐఏనో వీళ్ళు ఉంటే మాత్రమే మీరు రెగ్యులర్ని ఆఫ్ చేయాలి. లేకుండా మీతోటి అసలు ఎటువంటి సలహాలు ఇవ్వకుండా బై ఫోర్స్ మీతో రెగ్యులర్ పంపించుని ఉంటే కనుక దాని నుంచి బయటికి రండి. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్నో లేకపోతే ఒక ఆర్ఐనో కనుక పెట్టుకొని వెళ్తున్నట్లయితే, అప్పుడు మీరు రెగ్యులర్లో కనుక వెళ్తున్నట్లయితే మీరు దానికి గాను గట్టిగా సంవత్సరానికి పే చేసేది 0.5 to 1% వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ద ఫండ్. కానీ దీనివల్ల మీకు జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందాక మీకు ఒక మాట చెప్పా, యాక్చువల్గా మనకు రిటర్న్స్ జనరేట్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాం, ఎప్పుడు వాటిని రీబ్యాలెన్స్ చేసాం. యాక్చువల్గా ఇది రియల్ గేమ్ని ప్లే చేస్తుంది. ఎంతసేపటికి మీరేమనుకుంటారు, ఎస్ఐపి పెట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇది టెక్స్ట్ బుక్ రూల్. ఎందుకు చెప్తాం? మేమే మాలాంటి వాళ్ళే చెప్పుంటారు యూట్యూబ్లో. ఎందుకు చెప్పుంటాం అని అంటే దాన్ని పర్టికులర్గా ఏమీ తెలియదు సార్ మీకు. మేము ఏదేదో చెప్తాం, ఇవాళ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోతా, అసలు ఈ రోజు డేట్ ఎంతో, అవతలోడు వీడియో చూసే టైం ఎంతో కూడా అలాగే తెలియదు. అర్థమైందా? సో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రూల్ లాగా పెట్టుకుంటూ పోండి, సో స్టేబుల్గా ఉంటారు అనే ఉద్దేశం కోసం. అలా కాదు, మీకు ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ తెలుసు, మంచి మార్కెట్ అనలిస్ట్ తెలుసు, మీరు వాళ్ళని పెట్టుకొని 0.5% 1% కనుక మీరు పే చేసినట్లయితే వాళ్ళు ఏ టైంలో కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ టైంలో మీ ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేయాలనే దాన్ని చూస్తారు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని సార్. నాకు పర్టికులర్గా నేను ఒక ప్రిన్సిపల్ స్ట్రాంగ్గా పెట్టుకుంటాను. నేను నా ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ నాకు సంబంధించిన క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులోకి వచ్చాయి, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తోటి కొంత వెల్త్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఆ క్రియేట్ అయిన వెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి. సో మొత్తంగా మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోవాలి. సో ఈ ప్రాసెస్ చేయాలి అని అంటే
రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, రైట్ టైంలో రీబ్యాలెన్స్ చేయాలి. అప్పుడు వాళ్ళు మాకు పే చేస్తున్న 1% వాట్ ఎవర్ కమిషన్కి గాను మీకు ఎక్స్ట్రా ఒక 2-3% ఇవ్వడానికి ట్రై చేయగలుగుతాం. బికాస్ మేము కంటిన్యూస్గా మార్కెట్లో కూర్చుంటాం, ఏ టైంలో ఏ సైకిల్ వస్తుంది అనే దాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏం జరిగింది అని అంటే ఈ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు కదా, మనకి యూట్యూబ్లో ఫ్రీగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా మనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. వాళ్ళు మిస్గైడ్ చేశారు, వాళ్ళు చెప్పాలి డైరెక్ట్ ఉంది, రెగ్యులర్ ఉంది, చెప్పాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. డైరెక్ట్ అంటే అండి ఇది మీరు చేసుకునేది, రెగ్యులర్ అని అంటే ఎంతసేపటికి 1% అని చెప్పారు. కానీ రెగ్యులర్ అని అంటే మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, మీకు ఒక ఆర్ఐఎన్ ఉంటాడు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు గనక అవగాహన లేకపోతే దీనికి వెళ్ళండి, మీకు పూర్తిగా మార్కెట్ నాలెడ్జ్ ఉంటే దీనికి వెళ్ళండి అని చెప్పుండి ఉండాలి. అది చెప్పకుండా డైరెక్ట్ 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 అని కంప్లీట్ గా డైరెక్ట్ చేసుకుంటూ పోతున్నారు, ఇంజెక్ట్ చేశారు. యాక్చువల్ గా హిస్టరీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఏం చెప్తుంది అని అంటే, నేను చదివిన దాని ప్రకారం రీసెంట్ గానే వచ్చింది, ఎంఫీ నుంచి అనుకుంటా రిలీజ్ అయింది, లేదా ఫండ్ హౌస్ రిలీజ్ చేసింది అనుకుంటా ఒక డేటాని. యాక్చువల్గా సిఏజిఆర్స్ మనకి గత 30 సంవత్సరాలుగా ఏవైతే కనిపిస్తున్నాయో మార్కెట్లో, అంత సిఏజిఆర్ తీసుకున్న వాళ్ళు మార్కెట్స్లో లేరు. ఎందుకు అని అంటే వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు లేరు. ఎప్పుడైతే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని మీరు అనుకున్న గోల్కి రీచ్ చేసేలాగా చూసుకుంటారు. ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యొక్క బాధ్యత ఏంటి అని అంటే, అసలు మీ రిస్క్ టాలరెన్స్ ఏంటో అర్థం చేసుకోవటం. అసలు మీకున్నటువంటి మీరు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారో మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఫస్ట్. ఆ తర్వాత మీకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఏంటో చూస్తాడు. ఆ ఫైనాన్షియల్ గోల్స్కి అనుకూలంగా ఎటువంటి ఫండ్స్ మ్యాచ్ అవుతాయి అన్నదాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో వాటిని బేస్ చేసుకొని మీకు ఏ టైంకి ఏ ఫండ్ అవసరం అన్న దాన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైనాన్షియల్ గోల్స్ రిటైర్మెంట్ ఒకటి ఉంటుంది, చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, చైల్డ్ మ్యారేజ్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. మీరు ఏమీ తెలియకుండా పెట్టుకుంటూ పోతూ ఉన్నారండి. మీకు సడన్ గా కార్ కొనాల్సిన మూడు వచ్చేసింది, ఎవరో కొన్నాడు పక్కనోడు, సహజంగా మన దగ్గర ఎక్కువ కదా, ఒకడు కొనగానే మనకు వెంటనే దురద పుట్టేస్తుంది, వెళ్ళాలా నా మ్యూచువల్ ఫండ్స్ లో 10 లక్షలు ఉన్నాయి వెంటనే తీసేద్దాం. మీరు 10 లక్షలు దాచిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారే, తీసుకెళ్లిపోయి మీరు కారు కొన్నారే, కానీ ఒక్క ఎమోషన్ వల్ల మన ఫ్యూచర్ గోల్ అనేది డిసిప్లిన్ అయిపోయింది. దేర్ ఇస్ నో డిసిప్లిన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంఎఫ్డి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. సార్ మీ ఎమర్జెన్సీ కోసం ఈ ఫండ్, సో మీకు ఏదైనా ఉద్యోగం పోయినప్పుడు మీ ఫండ్ని విత్డ్రా చేద్దాం, ఇది సేఫ్ గా ఉంటుంది. సార్ మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇది, మీ రిటైర్మెంట్ కోసం ఇది, మీ బేసిక్ ప్లానింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లగ్జరీస్కి వద్దాం, మీకు నెక్స్ట్ కారు కొనాలి, ఇల్లు కొనాలి, టూర్లకు వెళ్ళాలి, వాటి కోసం ఈ ఫండ్స్ని అలోకేట్ చేసుకుందాం. సో మీరు ఈ ఫండ్ ఎప్పుడైతే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో ఈ ఫండ్ని విత్డ్రా చేసి కారే కొనుక్కోండి, ఇల్లే కొనుక్కోండి, టూర్కే పోండి. ఇక్కడ ఏమవుతుంది, మీకు లాంగ్ టర్మ్ గోల్స్ డిస్టర్బ్ కాకుండా ఈ మార్కెట్ వాలటాలిటీ బై డిఫాల్ట్ ఉంటుంది చూసారా, మార్కెట్స్ వాలటాలిటీ, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఈ రిస్క్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ గా రీబ్యాలెన్స్ చేసుకుంటూ మీకు వచ్చే రిటర్న్స్ ని ప్రాపర్ గా డెలివర్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ మీరు ఒకసారి ఎంఎఫ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చకపోతే అక్కడే ఉండాలని ఏం లేదు, మీరు కావాలంటే వేరే ఎంఎఫ్డిని సెలెక్ట్ చేసుకోవచ్చు, స్విచ్ అవ్వచ్చు, మీకు ఆప్షన్ ఉంది, యూ కెన్ షిఫ్ట్ అనదర్ ఎంఎఫ్డి. ఇక్కడ ఏంటి అని అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళటం, స్ట్రీమ్ లైన్ చేస్తారు, ఒక సెంట్రలైజ్డ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పారే ఇది ఎప్పటికీ తేలదా అంటే, ఎందుకు తేలదానంటే అసలు రెగ్యులర్ అని అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది, వీళ్ళు గైడ్ చేస్తారు, హ్యాండ్ హోల్డింగ్ సెషన్స్ ఉంటాయి, నడిపిస్తారు అన్న విషయం కూడా తెలియదు. సార్ మీరు సింపుల్ గా ఒక్క సెకండ్ లో స్వైప్ చేసేదానికి 1% ఛార్జ్ తీసుకుంటారు క్రెడిట్ కార్డ్ కి, రైట్? మీకు సంవత్సరం పాటు పనిచేసి మీరు 1% పే చేయడానికి నొప్పి ఫీల్ అయితే మీ వెల్త్ క్రియేషన్ ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రిచ్ మైండ్ ఎలా డెవలప్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ బికమ్ rich, you have to think like rich. ఏ రిచ్ పర్సన్ అయినా ఆయన అసెట్స్ నన్ను మేనేజ్ చేస్తారు అనుకుంటున్నారా? ప్రతి అసెట్ మీరు ఎక్కడైనా గూగుల్ చేయండి, ఎక్కడైనా గూగుల్, ఇప్పుడు అందరు చేసే గూగుల్ నాలెడ్జే కదా, ఇది కూడా గూగుల్ చేయండి చెప్పింది. ప్రతి రిచ్ పర్సన్ కూడా ప్రతి ఒక్క అసెట్ కి మేనేజర్ ని పెట్టుకుంటారు. మ్యూచువల్ ఫండ్ కి మ్యూచువల్ ఫండ్ మేనేజర్, స్టాక్స్ కి స్టాక్స్ మేనేజర్ ఉంటారు, రియల్ ఎస్టేట్ కి మళ్ళీ సపరేట్ గా ప్రాపర్టీ మేనేజర్ ఉంటారు, రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్ ఉంటే దానికి ఒక మేనేజర్ ఉంటాడు, ప్రతి దానికి కూడా మేనేజ్ చేసే పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ₹1 గురించి కకృతి పడితే మీకు రావాల్సింది రాదు, ఉన్నది పోగొట్టుకుంటారు. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, మీ పని మీరు చేస్తున్నారు, మీరు ఒక మంచి డాక్టర్, మీ ప్రాక్టీస్ చేయండి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించండి, మీ టార్గెట్స్కి అనుకూలంగా ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ పెంచే బాధ్యత ఎంఎఫ్డీని ఆర్ఐఓ తీసుకుంటాడు. దానికి మీరు ఇచ్చేది 0.5% 1% పర్ ఇయర్. ఇంత తక్కువ ఛార్జ్ తోటి సర్వీస్ ఇచ్చే ఒక్క మనిషిని నాకు చూపించండి, ఒక్క మనిషిని చూపించండి.
మీ వెల్త్ని, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేవాళ్ళు వాళ్ళు, మీ ఫ్యూచర్ బాగుండాలని పనిచేసే వాళ్ళు. ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఒక యూసీ బుక్ చేసుకున్నా కానీ వాడు వచ్చి ఒక రిపేర్ చేసి వెళ్ళిపోతాడు, ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోతాడు అంతే. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు చేయబెట్టుకొని మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు. కానీ ఈ ఎంఎఫ్డి కానీ ఆర్ఐఏ కానీ రెగ్యులర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని 25-30 సంవత్సరాలు మీతో ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రావెల్ అవుతారు, రైట్? సో ఇప్పుడు చెప్పండి, 0.5% 1% మీరు పే చేయటం వల్ల వాళ్ళంత కష్టపడి మీకు ఇంక ఎక్స్ట్రా 2-3% డెలివర్ చేయగలిగినప్పుడు మీరెందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళతో ఒక బాండింగ్ ఉంటుంది, ఒక రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఏదైనా మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు, లేదంటే ఇంకేదైనా అవసరం పడ్డప్పుడు, అంటే ఏదైనా ఫైనాన్స్ ప్లానింగ్ విషయం ఇట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి వెంటనే రియాక్ట్ అవుతారు, మన అవసరం ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీ ఫైనాన్షియల్ కండిషన్ అంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి, మీ మైండ్ సెట్ ఏంటో కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఎమోషన్లో ఉంటారు సమస్య వచ్చినప్పుడు. కానీ వాళ్ళు లాజికల్ గా మాత్రమే ఆలోచిస్తారు. మీకు ఎలా మంచి చేస్తే ఉపయోగపడుతుంది అది అనేది మాత్రమే ఆలోచిస్తారు. బికాస్ ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసి ఇచ్చేయటం కాదు ప్రాబ్లం, లేదా డబ్బులు అక్కడ పెట్టుకోవడం కాదు ప్రాబ్లం. క్లయింట్ సర్వీస్ ఎక్కువ కాలం 25-30 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి అని అంటే ప్రతి ఎంఎఫ్డి క్లయింట్ యొక్క బాగే కోరుకుంటాడు. ఎందుకు అంటే మీరు బాగుంటేనే మీ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 4 కాలాల పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మేము కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇంకొక విషయం చెప్పమంటారా, ఎంఎఫ్డి అనేది తర్వాత కంటిన్యూ కూడా అవుతూ ఉంటుంది ఫ్యామిలీ బిజినెస్ కింద. ప్రభుత్వంలో యాక్చువల్గా మాకు రూల్స్, మా రూల్స్ అలానే ఉంటాయి. దాని ఆ అవకాశం ఎందుకు వెసులుబాటు కల్పించిందో తెలుసా? మీరు నా కుటుంబంతో 25 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మీకు సంబంధించిన బిహేవియర్ ఎలా ఉంటుందో నా కుటుంబానికి తెలిసి ఉంటుంది. సో నేను పోయిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, మీ గురించి తెలుసు కాబట్టి. ఇది బేసిక్ ఒక ట్రస్ట్ తోటి, ఒక రిలేషన్ తోటి నడిచేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ ఇది. ఇన్వెస్ట్మెంట్ టూల్ ఇది. సో బేసిక్ గా మీరు అంత పెద్దదాన్ని గూగుల్ వెంటనే ఓపెన్ చేసి టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా 2 సంవత్సరాల తర్వాత అది కనిపించింది మళ్ళీ. హౌ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్, వాట్ ఈస్ ద మెకానిజం, ఏవి కూడా పర్మనెంట్ కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు చూసారో అది ఆల్రెడీ జరిగిపోయిందో చూపిస్తుంది గూగుల్, జరగబోయే ఫ్యూచర్ ను చూపించదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ మీకు అది మాట చెప్పారో డైరెక్ట్ లో పెట్టండి, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తారు ఎక్స్ట్రా అని, తెల్లారు లేదు సంపాదించకపోతే మీరు వాళ్ళని అడగగలుగుతారా? మీ ఎంఎఫ్డిని అడగగలుగుతారు, నా పర్ఫార్మెన్స్ ఎందుకు లేదు, నీ వల్ల కావట్లేదా, నేను మార్చేస్తానని. ఈ ఇన్ఫ్లుయెన్సర్ మాటలు నమ్ముకొని చేయకండి. ఈవెన్ గవర్నమెంట్ వాస్ వెరీ సీరియస్ ఆన్ దట్. వాళ్ళు ఈ మధ్య యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ ఎంఫీ, ద బాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, ఈస్ రన్నింగ్ క్యాంపెయిన్స్. ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకోకండి మీరు, ఇన్ఫ్లుయెన్సర్ ని నమ్మకండి మీరు. వాళ్ళంతా రాంగ్ గైడ్ చేస్తున్నారు. డైరెక్ట్ గా వెళ్ళండి, అది మిగులుద్ది ఇది మిగులుద్ది అని రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. మీరు ఏ అడ్వైజ్ అయినా కానీ డైరెక్ట్ గా రిజిస్టర్డ్ ఎంటిటీ నుంచి మాత్రమే తీసుకోండి అని అదొక మిస్ గైడెన్స్ లోకి తీసుకెళ్లారు. అంతే, ఒక గైడెన్స్ లోకి వెళ్ళాలి. ఒక సర్టిఫైడ్ పర్సన్, ఒక సెబీ సర్టిఫైడ్ ఆర్ ఏదో ఒక ఫండ్ ని సజెస్ట్ చేయాలంటే ఒక ఆర్ఐఓ, ఒక ఎంఎఫ్డి మాత్రమే ఉండాలండి. సిఎఫ్పి కూడా అధికారం లేదు ఫండ్ ని సజెస్ట్ చేయడానికి. దే కెన్ ప్లాన్ ఫైనాన్షియల్స్, బట్ ఒక ఫండ్ ని సెలెక్ట్ చేయాలన్నా సజెస్ట్ చేయాలన్నా లీగల్ రైట్ వీళ్ళిద్దరికే హక్కు ఉంది. ప్రభుత్వం వీళ్ళని నియమించింది అని అంటే అందరు నమ్ముతాం కదా, ప్రజల పక్షానే ప్రభుత్వం ఉంటది. సెబీ చాలా చర్యలు ప్రజల కోసం తీసుకుంటుంది రీటైలర్స్ కాపాడటానికి. ఎంఎఫ్డిస్ ఎందుకు నియమించింది? మీకోసమే. వాళ్ళకి ఇచ్చేది ఒక పైసా, ఆ పైసా గురించి ఆలోచిస్తే రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మొత్తానికి డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ అనేదానికి అసలు సెబీ వైపు నుంచి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, అడ్వైజర్ ద్వారా పోతే మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది ఒక సెంట్రలైజర్గా, ఒక స్ట్రీమ్ లైన్గా అది ఎలా ముందుకు వెళ్తున్న దాని గురించి చాలా చక్కగా చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.